ఈరోజు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తకు సంబంధించిన కొందరు తత్వవేత్తలు, చారిత్రక ఆధారాల్ని ఇచ్చినటువంటి తత్వవేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, సెయింట్ అగస్టిన్, రూసో వీళ్ళ గురించి కొంత తెలుసుకుందాం. ఆహ్, వీడియోలో కొన్ని కొన్ని విషయాలు ఓరల్‌గా మాత్రమే చెప్పబడతాయి. అన్నీ టైప్ చేయడం కష్టం కాబట్టి. వీడియో చివరి వరకు విని పూర్తిగా నేర్చుకోండి. సోక్రటీస్ గ్రీస్ దేశానికి చెందినటువంటి తత్వవేత్త. ఈయన ఐడియలిజం అనే స్ ఐడియలిజం అనే వాదానికి పునాది వేసినాడు. ఈయన ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అని ఈయన్ని అంటారు. ఈయన సైకాలజీలో చేసిన విశేష కృషి ఏంటంటే ప్రశ్నోత్తర పద్ధతిని ప్రవేశపెట్టాడు. బోధనలో ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టే పద్ధతిని ఉపయోగించాడు. ఉదాహరణకి ఉపాధ్యాయుడి నిజాయితీ అంటే ఏమిటి అని అడిగినప్పుడు విద్యార్థులు చెప్పిన తర్వాత మరో ప్రశ్న అడిగి మరింత ఆలోచింపజేయడం. ఈ రకంగా ఒకదానికొకటి లాజికల్‌గా క్వెషన్స్ అడుగుతూ విషయాన్ని బోధించే పద్ధతినే సోక్రటీస్ మెథడ్ అని కూడా అంటారు. దీన్ని ప్రశ్నోత్తర పద్ధతి లేదా సోక్రటీస్ మెథడ్ అని కూడా అంటారు. ఇక ఇక్కడ విమర్శనాత్మక ఆలోచన, తార్కిక ఆలోచనలనేవి పెరుగుతాయి ఈ పద్ధతి ద్వారా. ఇక స్వయంగా జ్ఞానాన్ని కనుగొనే విధానాన్ని ఈయన ప్రవేశపెట్టాడు. జ్ఞానాన్ని నేరుగా చెప్పకూడదు, ప్రశ్నల ద్వారా విద్యార్థులే కనుగొనేలా చేయాలి అనేది ఈయన తత్వం. ఇక క్రిటికల్ థింకింగ్‌కి స్వీయ అవగాహన అనేవి పెంపొందించాలనేది ఇతని ఉద్దేశ్యం. నో థైసెల్ఫ్, నిన్ను గురించి నీవు తెలుసుకో అని గ్రీక్ డెల్ఫీ ఆలయం మీద ఉండే సూక్తి ఇతను చెప్పారని కొంతమంది చెప్తా ఉంటారు. ఇతనే చెప్పాడు. మనకు బుక్‌లో అయితే ఈయన ఇచ్చినట్టు ఎక్కడా లేదు. కానీ వాస్తవానికి దీన్ని సోక్రటీస్ చెప్పాడని గ్రీక్ తత్వవేత్తలు నమ్ముతారు. నెక్స్ట్ సోక్రటీస్ పద్ధతిలో దశలేమిటంటే ఒక ప్రశ్న ముందు అడుగుతాడు. విద్యార్థి సమాధానం చెప్తాడు. ఆ సమాధానంపై మళ్ళీ ప్రశ్నిస్తాడు. అలా తర్కించడం ద్వారా భావనను చేరుకోవడం అనేది ఇందులో దశలు. నెక్స్ట్ ప్లేటో. ఈయన కూడా గ్రీస్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సోక్రటీస్ ఈయన గురువు. ఈయనకి శిష్యుడు అరిస్టాటిల్. సోక్రటీస్‌కి, అరిస్టాటిల్‌కి మధ్యలో ఉంటాడు ప్లేటో. ఇతను జిమ్నాషియా అనే పాఠశాలలో తన ప్రయోగాలనేవి మొదలుపెట్టాడు. ఇతను కూడా ఐడియలిస్ట్, ఆదర్శవాది. ప్లేటో జిమ్నాషియా పాఠశాలలో ఏం ప్రవేశపెట్టాడంటే మంచి భాష, మంచి అలవాట్లు, మంచి అందము, శారీరక వ్యాయామము, సంగీతము మొదలైన కళల్ని ప్రవేశపెట్టాడు. ఇది ప్లేటోకి సంబంధించింది. అరిస్టాటిల్ గ్రీస్ దేశానికి చెందిన ఆయన. ఈయన గురువు ప్లేటో. ఈయన శిష్యుడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఈయన లైసియం అనే విద్యా సంస్థని స్థాపించాడు. ఈయన ఫాదర్ ఆఫ్ బయాలజీ అని కూడా అంటారు. ఈయన అరిస్టాటిల్ రాసినటువంటి ప్రముఖమైన గ్రంథం ది యానిమా, అంటే ఆన్ ద సోల్ అని అర్థం. ఇది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయి వంటి గ్రంథము. మనం పుట్టినప్పుడు మనస్సు ఖాళీ పలక వంటిది, అనుభవాల ద్వారా జ్ఞానం ఏర్పడుతుందని చెప్పాడు. కానీ ఈ బ్లాంక్ స్లేట్ అనే పదము, టాబులా రసా అనే పదాన్ని మాత్రం ప్రతిపాదించింది జాన్ లాక్. అయితే దానికి అనుభవాల ద్వారా జ్ఞానం ఏర్పడుతుందని యాడ్ చేశాడు అరిస్టాటిల్. అయితే మనసులో 2 భాగాలుంటాయని గుర్తించాడు. ఒకటి నిష్క్రియాత్మక మనస్సు, ఏమీ రాయని నల్లబల్ల వంటిదని. రెండోది క్రియాత్మక మనస్సు అని చెప్పాడు. మనస్సులో 2 భాగాలు. అరిస్టాటిల్ ఇతర గ్రంథాలు పర్వతరాలియా, ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథాలని ఈయన రాశాడు. నెక్స్ట్ సెయింట్ అగస్టిన్. ఇతను నార్త్ ఆఫ్రికాకి సంబంధించిన తత్వవేత్త, థియాలజిస్ట్, మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వాడు. ఇతను అంతరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక రూసో చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి తత్వవేత్త. ఇతను ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన రంగాల్లో కృషి చేశాడు. ఇతను ప్రకృతికి వాది, న్యాచురలిజం అనే తత్వాన్ని ప్రవేశపెట్టాడు. ఇతన్ని ఆధునిక విద్యాశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఇతను వాడినటువంటి ప్రముఖమైన సూక్తి గో బ్యాక్ టు నేచర్ అనే సూక్తిని ఇతను ఎక్కువగా వాడాడు. ప్రకృతిలోకి తరలిపోదాం అనేది ఇతని భావన. ఇక ఈయన విద్యలో సంబంధించినట్టయితే స్వయం ప్రేరణా పద్ధతులను ప్రవేశపెట్టాడు. విద్యలో స్వయం ప్రేరణా పద్ధతుల్ని ప్రవేశపెట్టాడు.
విద్యారంగంలో స్వయం ప్రేరణ పద్ధతులు మరియు అనుభవం ద్వారా విద్య ఉండాలని ఈయన ప్రతిపాదించాడు. ఈయన రాసినటువంటి ప్రముఖ గ్రంథము 'ఎమిలీ'. అయితే ఇతను మంచి సూక్తి చెప్పాడు. మానవులంతా పుట్టుకతో మంచివారే, కానీ వీరిని నాగరిక సమాజము, పట్టణావాసాలు మలినపరుస్తున్నాయి అని అంటాడు రూసో. ఇక కంపారిటివ్‌గా కొంతమంది తత్వవేత్తల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందరూ మిగిలిన తత్వవేత్తల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. కంపారిటివ్‌గా అందరిది ఇక్కడ ఇచ్చేద్దాం. సోక్రటీస్ ప్రశ్నోత్తర పద్ధతి, జ్ఞానం ద్వారా ప్రశ్నల ద్వారా జ్ఞానాన్ని వెలికితీస్తాడు. ప్లేటో ఆదర్శవాది, అకాడమీ స్థాపించాడు. విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని భావిస్తాడు. అరిస్టాటిల్ ఎంపిరిసిజం, అనుభవవాదము, స్మృతి నియమాలు, లా ఆఫ్ అసోసియేషన్ అనేవి ప్రవేశపెట్టాడు. సిమిలారిటీ, సారూప్యత, వైరుధ్యం అనే స్మృతి నియమాలు కూడా ఈయన ప్రవేశపెట్టాడని. నెక్స్ట్ సెయింట్ అగస్టిన్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మనస్సును స్వయంగా పరిశీలించడం. ఇంట్రోస్పెక్షన్ అంటే స్పిరో ఇంట్రో అంటే లోపలికి చూడడం అని. పెస్టాలజీ హెడ్ హార్ట్ హ్యాండ్ కోఆర్డినేషన్ గురించి చెప్పాడు. శిశు కేంద్ర విద్య, ప్రేమతో బోధన అనేది ఇంది విషయాలు. ఫ్రోబెల్ కిండర్ గార్డెన్ వ్యవస్థాపకుడు. గిఫ్ట్ అండ్ ఆక్యుపేషన్స్ ద్వారా స్వయం అభ్యాసం జరుగుతుందని భావిస్తాడు. బహుమతులు ఇవ్వడం ద్వారా అభ్యాసం బాగా మెరుగుపడుతుందని భావిస్తాడు. మేరియా మాంటిసోరీ ఈ మెథడ్ స్వయం కృషి, ఇంద్రియ శిక్షణ, ప్రిపేర్ టు ఎన్విరాన్మెంట్ అనేవి ఈవిడ తాలూకా బోధన విధానంలో ముఖ్యాంశాలు. హెర్బర్ట్ 5 స్టెప్స్ చెప్తాడు. ప్రిపరేషన్, ప్రెజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్ అండ్ రీక్యాప్చులైజేషన్. మనకి బోధనా స్టెప్స్లో 6 ఉంటాయి. అయితే ఈయన చెప్పినవి 5. నెక్స్ట్ జాన్ డ్యూయి ప్రాగ్మటిజం, లెర్నింగ్ బై డూయింగ్ అనే విధానాన్ని తెలియజేశాడు. పిల్లల అనుభవాల ద్వారా అభ్యసనము ప్రాజెక్ట్ మెథడ్కి పునాది. పిల్లల అనుభవం ద్వారా అభ్యసనము ప్రాజెక్ట్ మెథడ్కి పునాది జాన్ డ్యూయి. ఫ్రాన్సిస్ గాల్టన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, మెంటల్ టెస్టింగ్, యూజెనిక్స్ మొదలైన వాటి మీద కృషి చేశాడు. వ్యక్తిగత భేదాల అధ్యయనానికి పితామహుడు. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఈయన రాసినటువంటి ప్రముఖ గ్రంథం ఏంటో చెప్పగలరా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందులో చాలా వరకు విషయాల్ని మీరు మీ టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ చేయండి. ఇక్కడ ఇచ్చినవి మ్యాక్సిమం దానికి దగ్గరగా ఉంటాయి. మ్యాక్సిమం రైట్ ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ఒకటో రెండో తేడా ఉంటే తెలుగు అకాడమీనే ఫాలో అవ్వండి. Best wishes to all participants. Please like and share, subscribe my channel. Thank you.